ఓ మాదేవి, మాదేవి. అత్తమ్మ చెప్పు. ఏం చేస్తాను? ఏముంది అత్తమ్మ, కూరగాయలు ఏం లేవు. కూరగాయలు తెమ్మంటే తెత్తలేడు, ఏం లేదు. ఇంట్లో చింత చిక్కుడు చెట్టు ఉంది, ఎప్పుడు చిక్కుడుగాయలు తెంపుతానో వండుతాను. అసలు తినే బుద్ధి కావట్లేదు. ఆయన కూరగాయలు తెమ్మంటే దేనే తెత్తలేడు. మీదేం కూర? నువ్వేం వండినావు? నేనేం కూర? ఆలుగడ్డలు వండిన. ఆలుగడ్డ తినరుగా అత్తమ్మ మీరు ఆలుగడ్డ? మరి ఏం కూరలు ఉన్నాయావా? కూరలు తెంపుదాం పట్టు, నీకు 4 పెడితే నేను 4 వండుతా. మరిగా కూరలు లేక ఇబ్బంది అవుతుంది. సరే వండుకుందాం పట్టు చిక్కుడుగా. ఊకి ఇదే చిక్కుడుగా అవుతుంది అత్తమ్మ, తినలేక ఇది అవుతుంది. ఏమన్నా కూరగాయలు తెమ్మంటే తెత్తలేడు, ఏం లేదు. ఎప్పుడు చిక్కుడుగా ఏమన్నా అంటే చిక్కుడు చెట్టు ఉందిగా, చిక్కుడుగాయలు తెంప అంటాడు. ఏం తింటాను చెప్పు రోజు? మీకు మంచిగా రాములకాయలు లేవా? మంచిగా పుల్లగా ఉంటాయి, వేసి వండితే. పుల్లగా ఉంటాయి కానీ తినొద్దాడు కదా అత్తమ్మ. కూతురు బాగానే ఉంచుతానే కదా. తినేటి తింటానే మిగతాయి వండుతాను. మంచిగానే ఉంటాయి రా. ఏ పప్పులు వేసుకున్నా మంచిగానే ఉంటాయి, కూర వండుకున్నా బాగానే ఉంటుంది. మరి పుల్లగా ఉంటాను అత్తమ్మ, తినబుద్ధి అయితే లేట. ముక్క పండ్లు అమ్మ వచ్చి పుల్లగా లేవంట అంటే అందరూ మీకు పుల్లగా ఉంటాయి అవా? బాగా పుల్లగా ఉన్నాయి కదా అత్తమ్మ. ఈ కోతి సరిపోతాను అయినా. నాకంటే ఇవే మంచిగా అనిపిస్తాయి రాములక పండ్లు. అవునా? చాలవా మరి? చాలదా మరింత అయినా మంచిగా ఉండదు. ఇక కొంచెం ఉన్నప్పుడు కూర మంచిగా ఉంటది అంతే. చిక్కుడుకాయ కూర కూడా ఎక్కువ. ఇది కూడా తినబుద్ధి. ఈ చిక్కుడుకాయ టమాటా, ఊకే చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ టమాటా, ఊకే చిక్కుడుకాయ. మాకు అది చెట్టే లేదు. చెడు చెట్టు పెడితే ఉండలేదు, పురుగు వచ్చింది అంతా. మందు కొట్టకపోయినా మా చెట్లకు కూడా వచ్చింది అత్తమ్మ. మా మామయ్య వాళ్ళు మందు కొట్టిండ్రు. ఎవరు కొడతారమ్మ మందు? మనకు ఇక్కడిది మందు తెత్తేనే పాలు తేవాలి. ఎక్కడంటే షాపులు ఉంటాయి, తెస్తే 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నట్టు ప్యాకెట్. కొడతానయ్యా. ఇవాళ పని పోలేదు ఎందుకు అత్తమ్మ? మరి పోలే. శివరాత్రి అని ఇల్లు కడుక్కుంటా ఇంటికన్నా పని సరిపోయింది. జాగారం ఉన్నావా? మరి జాగారం లేనవా నేను? ఎందుకు? నేను ఉన్నాను ఎప్పుడైనా. అంతేనా? నువ్వు ఉన్నావా? నేను కూడా లేనత్తమ్మ, జాగారం లేన. దీపం పెట్టుకున్నాడే. నేను కూడా దీపం పెట్టినా, ఇండ్లు కడిగినా, అంతే. ఇక చాలా చాలు. అప్పుడు మా అమ్మ మంచిగా ఉండేదిరా మాదేవి. చిక్కుడుకాయలు టమాటాలు వేసి ఉంటే మస్తు ఉండేది కూర. అవునా? కానీ అప్పుడు రుచులు మంచిగా ఉంటే మంచిగా ఉండేది అత్తమ్మ. ఇప్పుడు ఏముంటానే టేస్ట్ ఉండట్లే కూర. బాగుండేది. మందులతో పడతాను అన్ని. చింత చిగురు వట్టి చేపలు వేసి ఉంటే కూర మస్తు ఉండేది. అవునా? ఇప్పుడు ఏంది మరి? ఫ్రై చేస్తావా టమాటాలు వేసి ఉంటావా? ఫ్రై చేస్తా అత్తమ్మ, టమాటా వేయను. ఊకే టమాటా నువ్వు కొన్ని ఉంచుకో, మొత్తం తీయకు. నువ్వు కూడా 4 తీసుకుపోయి ఉండు. ఈ మామయ్య అయితే తినడా? ఇది అయితే ఎక్కువ తినడా? ఎందుకు? ఆయన తినబుద్ధి. చిక్కుడుకాయ అంటే అందరు తింటారు కదా అత్తమ్మ, మంచిగా ఉంటుందని. నాకైతే ఇష్టం చిక్కుడుకాయ కూర. గింజలు కూడా మంచిగా ఒలిచి ఫ్రై చేసుకుంటారు. గింజలు కూడా మంచిగా అనిపిస్తుంది ఫ్రై చేసుకొని తింటే. ఆయనకి లోపలికి ఈ మొత్తం ఒక చికెన్ వద్దు, ఏదొద్దు, ఏది తినడట. ఈ మొత్తం ఎండినాక కూడా గుడాలు వేసుకుంటారు కదా అత్తమ్మ. గుడాలు ఎత్తారు. ఏంటిది మన మడుగులు చేసిన కూడా అలా పోస్తారు కదా పట్టించి. మడుగులు కాదు అసలు, పట్టించి అవి లాడులు చేస్తారు. ఈ వీటితోనా? బాగుంటాయి. అవునా?
మనం మంచిగా ఉంటాయి అత్తమ్మ. మంచిగానే ఉంటున్నాయి, శనగపప్పు లాగానే ఉంటున్నాయి. అవునా? ఏమో మనం అడుగులు పోతా అంటే అలా చేస్తారు కానీ నేను లడ్డు ఎప్పుడు ఏం చూడలే. అయితే అన్నీ ఇయ్యే చేసేది, మడుగులలో ఇయ్యే లడ్డూలు ఇయ్యే చేస్తుంది, బాగుంటాయి అట. ఒకసారి ట్రై చేయనుండి. చేసింది, ఒకటి తెచ్చి ఇచ్చింది, బాగున్నది అట్లా చేసినాడు. ఒకసారి చేద్దాం అత్తమ్మ. మనం ఏడు మంచిగా ఎండాకాలంలో చేద్దామా? గింజలు మంచిగా ఎండకాయ తీసి ఇసురాలే, పప్పు చేసి ఎండాలి కావచ్చు. మంచిగా ఎండినాక గింజలు కొంచెం వేయించాలి, దొరదొరగా వేయించినాక ఇసిరి పట్టియాలి. ఏంపి పట్టియాలా? ఎందుకు ఏంపాలి మరి? అది కొంచెం పచ్చి పచ్చి ఉంటుందో అని. మరి లడ్డు చేసినాక మంచిగా ఉంటుందా? ఉంటుంది. తిన్నావు నువ్వు ఎప్పుడన్నా లడ్డు? తిన్నా, పక్కన వాళ్ళు చేసింది, ఆమె చేసిస్తే బాగున్నది. అవునా? అంతే నాకు చిక్కుడుగా పెట్టి నేను పోయి వండనన్ను వండుతా. అప్పుడే పోతావా? ఏం చేస్తావు పోయి? ఇప్పుడే వండుతావా అత్తమ్మ? ఏం చేయను, ఇంకా ఎంతసేపు ఉండనావా? ఎంతసేపు అయింది? చాలా సేపు ఏముంది చెప్పు. నేను 10 గంటలకు వచ్చిన. ఎంత అవుతుంది టైము? 3 అయినట్టుంది. 3 అయిందో 3:30 అయింది. ఏం చేయను, పోయి ఇల్లు మంది తీసి ఆన్ చేసరికి అది అవుతుంది. తీసుకోవి మరి మంచిగా ఫ్రై చేయి. నువ్వు కూడా టమాటా వేయకత్తమ్మ. నేనేనమ్మా టమాటాలే తినండి. చూడాలే, నేను ఫ్రై చేస్తా. చెయ్యి ఫ్రై చేసి కొన్ని టమాటాలు ఎత్తావు, కొన్ని ఫ్రై చేస్తావా? టమాటా మొత్తం ఫ్రై చేయి. చాలా ఉంచుకొని ప్రతిరోజు టమాటా వేస్తాను. సరే మంచిదే కదా అంటున్నావు. ఈ కుమ్మరోడు పైసలు తీసుకోవడానికి పావాలని చేసింది, చెయ్యిందా చెయ్యలే పోయి 2 నెలల రోజులు కొడుకుండేది. ఓకే వెళ్ళమ్మ, అమ్మ ఎట్లా మీకు ఎలాంటి పడ్డ ఇల్లు కడుతుంది ఏం పెట్టలేదు.